హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే టెంపుల్‌కి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. టెంపుల్‌కి వెళ్ళటానికి మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. ఈ టెంపుల్ వెంకటాపాలెంలో ఉందండి. మేమైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. సండే రోజున ఖాళీగానే ఉన్నాం కదా అని పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. నేనైతే టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కువగా శనివారం రోజున రష్‌గా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి టెంపుల్ అంత రష్‌గా అయితే లేదు. టెంపుల్ అయితే లోపలంతా ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా బావుందండి. ముందుగా నమో వెంకటేశాయ నమః. చాలామంది ఈ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆపద మొక్కులవాడ అని పిలుస్తా ఉంటారు. మనకి ఏదైనా కష్టం గానీ, ఇబ్బంది కానీ వచ్చినప్పుడు ఆ స్వామివారిని వేడుకుంటాము. అలాంటి ఆపదల నుంచి మనల్ని రక్షించమని ఆ స్వామివారిని ఆపద ముక్కలవాడ అని పిలుస్తా ఉంటాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో ఎక్కువగా గోవింద అనే నామాన్ని స్మరిస్తా ఉంటాము. ఈ టెంపుల్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బావుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ బయటకొచ్చేసాము. టెంపుల్ అంతా బయట ఇలా ఉంటుంది. బయటకొచ్చిన తర్వాత పిల్లలు ఫోటోలు దిగారు. టెంపుల్ నుంచి వచ్చేసరికి 12:00 అయిపోయింది. ఇంకా 12:00 అయిపోయింది కదా! ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. తరువాత కొంచెం సేపటికి ఉండవల్లి గుహలకి వెళ్దాం అనుకున్నాము. పిల్లలకైతే ఈ ఉండవల్లి గుహలు చాలా బాగా నచ్చుతాయి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. ఈ వీడియోని చూసిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. చాలా బావుంటుంది. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కుదిరితే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.